ఆయన ఒక సీనియర్ నేత. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగా పేరుంది. గెలిచినా ఓడినా అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీని వీడరు, గీత దాటరు. మంత్రి అవ్వాల్సిన ఆ నేత సొంత పార్టీలోని కొంతమంది కుట్రలతో గత ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయారు. ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యత దొరక్క అధిష్టానం ఆశీస్సుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారట. ఇంతకీ ఎవరా సీనియర్ నేత, ఏంటా కథ? వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు ఏ లీడర్ను కదిలించినా ఎమ్మెల్యే కోటాలో భర్తీ అయ్యే ఆ ఎమ్మెల్సీ పదవుల గురించి ఆలోచన. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఓడిపోయిన వారు, టికెట్ దక్కక పోటీ చేసే అవకాశాన్ని వదులుకున్న వారు ఈ ఎమ్మెల్సీ పదవులపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇంకా సీనియర్లైతే ఎమ్మెల్సీ అయ్యి ఆ తర్వాత క్యాబినెట్లో చోటు సంపాదించుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే కొంతమంది హైకమాండ్ను మెప్పించే పనిలో ఉంటే, మరికొందరేమో దశాబ్దాలుగా పార్టీకి లాయల్టీగా ఉన్న వ్యక్తిగా తమ శ్రమను గుర్తించి అధిష్టానమే అవకాశం ఇస్తుందనే భావనలో ఉన్నారట. వారి అనుచరగణం కూడా తమ నాయకుడు ఏళ్లుగా పార్టీ కోసం ఎంతో కృషి చేశారని, ఇప్పుడు ఓడినంత మాత్రాన చిన్నచూపు చూడొద్దని తగిన గుర్తింపిచ్చి గౌరవించాలని కోరుతున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ వారే వ్యతిరేకించినా పనిచేయడంతో కొద్దిలో విజయానికి దూరమయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత పొదెం వీరయ్య. అయితే పార్టీకి వీర విధేయుడిగా పేరున్న వీరయ్యకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమించినప్పటికీ కేడర్ అంతగా సంతృప్తిగా లేరట. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసి క్యాబినెట్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారట. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన పొదెం వీరయ్య 2 సార్లు ములుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, ఒకసారి భద్రాచలం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి భద్రాచలం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే పొదెం వీరయ్య ఓటమికి సొంత గూట్లో నెలకొన్న వర్గ విభేదాలే కారణమని ఇప్పటికీ కేడర్ చెప్పుకుంటుంది. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలోని ఒక కీలక నేతకు ముఖ్య అనుచరుడని, సొంత పార్టీ అభ్యర్థిని ఓడించేందుకు నాడు కాంగ్రెస్లో కుట్రలు జరిగినట్లు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ నడిచింది. గెలిచిన వెంటనే వెంకట్రావు కాంగ్రెస్ గూటికి చేరడం అందుకు బలాన్ని చేకూర్చింది. ఏళ్లుగా పార్టీకి విధేయుడిగా ఉంటున్న వీరయ్యకు సొంత పార్టీలోనే జరిగిన అన్యాయాన్ని కార్యకర్తలు, అభిమానులు జీర్ణించుకోలేకపోయారట. అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలవాల్సిన తాను ఓడిపోవడానికి గల కారణాలను పార్టీ శ్రేణుల ఒత్తిడితో అప్పట్లో అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. పార్టీలో జరిగిన అంతర్గత కుట్రలు, నమ్మక ద్రోహాన్ని అంచనా వేయలేకపోయిన వీరయ్య మీద ఇటు ప్రజల్లో అటు కార్యకర్తల్లో పెద్ద ఎత్తున సానుభూతి పెరిగింది. పొదెం వీరయ్యకు నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి మంత్రి పదవి ఇవ్వాలని గతంలోనే పెద్ద ఎత్తున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు వినతులు అందించారు కేడర్. వీరయ్య అంటే ప్రత్యేక అభిమానం చూపించే బట్టి కార్యకర్తల విన్నపాలను సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో వీరయ్యకు సముచిత స్థానం దక్కనున్నట్లు అంతా భావించినప్పటికీ అమాత్య పదవుల కోసం పార్టీలో తీవ్ర పోటీ నెలకొనడంతో ఆయన అభిమానులకు నిరాశ మిగిలింది. ప్రభుత్వంలో జరిగిన తొలి నామినేటెడ్ పదవుల భర్తీలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి ఇచ్చి చేతులు దులుపుకుంది అధిష్టానం. హైకమాండ్ మాట ధిక్కరించే తత్వం తెలియని వీరయ్య సమయం వచ్చినప్పుడు అధిష్టానం ఆశీస్సులు తప్పక ఉంటాయని కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారట. తాజాగా మరోసారి వీరయ్యకు కాంగ్రెస్ ప్రభుత్వం సరైన హోదా కల్పించాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. 2018 ఎన్నికల సమయంలో ములుగు నియోజకవర్గంలో సీతక్కకు టికెట్ సర్దుబాటు చేయడం కోసం అధిష్టానం ఆదేశాల మేరకు తన సొంత నియోజకవర్గాన్ని వదిలి పోలింగ్కు 10 రోజుల ముందు భద్రాచలంలో పోటీ చేసి గెలుపొందారు పొదెం వీరయ్య. ఎక్కడైనా పోటీ చేసి గెలవాలని సత్తా ఉన్న ప్రజానేతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా 5 ఎమ్మెల్సీ స్థానాలను షెడ్యూల్ రిలీజ్ కావడంతో ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా పార్టీని అంటుపెట్టుకుని కొనసాగుతున్న పొదెం వీరయ్యకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయట. పార్టీలోకి కొత్తవారు ఎంతమంది వచ్చినా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరగదు. వారికి సముచిత స్థానం కల్పించి గౌరవించుకుంటామని పదే పదే సీఎం రేవంత్ చెబుతున్నమాట. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుని నిజమైన కార్యకర్తకు భరోసా ఇవ్వమని భద్రాచలం స్థానిక కాంగ్రెస్ క్యాడర్ కోరుకుంటుంది. తెలంగాణలో బీఆర్ఎస్ 2వ టర్మ్ గెలిచాక కాంగ్రెస్ ఉనికే ప్రశ్నార్థకరమైంది. చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో గెలిచి ఇక ఆ పార్టీలో ఉంటే భవిష్యత్ ఉండదని కారెక్కారు. కానీ నాడు ఎమ్మెల్యేగా గెలిచిన పొదెం వీరయ్య మాత్రం ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నిక్కార్సైన కాంగ్రెస్ నేతగా పార్టీని నమ్ముకుని ఉన్నారు. ఎమ్మెల్సీ పదవుల కోసం కాంగ్రెస్లో తీవ్ర పోటీ నడుస్తుంది. సామాజిక సమీకరణల వారీగా ఆయా నేతలు ఆశలు పెట్టుకున్నారు. 5 ఎమ్మెల్సీల్లో 4 కాంగ్రెస్కు దక్కే అవకాశం ఉంది. ఒకవేళ మిత్రపక్షం ఎంఐఎంకు 1 కేటాయిస్తే ఇంకా 3 సీట్లు మిగులుతాయి. అందులో ఓసీ, బీసీలకు చెరొకటి ఇచ్చి మరొకటి ఎస్సీ, ఎస్టీల్లో ఏదో ఒక వర్గం నేతకు కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఎస్టీ కేటగిరీలో ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని పొదెం వీరయ్యకు ఇవ్వాలని
కేడర్ డిమాండ్ చేస్తుందట. కానీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ సైతం ఎమ్మెల్సీ పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆల్రెడీ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ఉన్నారు. వరంగల్ జిల్లా నుంచి చూసుకున్నా ఇద్దరికీ క్యాబినెట్లో చోటు కల్పించారు. మరి కాంగ్రెస్ అధిష్టానం పోదెం వీరయ్య విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.